శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో దేవతలు ఇంట్లో తిరుగుతూ ఉంటారా? అసలు తిరిగితే కనుక అది ఎలా మనకు తెలుస్తుంది అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, దేవతలు తిరుగుతూ ఉండే టైం ఇది, దేవతలు మన ఇంట్లో తిరుగుతూనే ఉంటారు అని కూడా ఇదివరకటి రోజుల్లో అనేవారు. ఇప్పుడైతే ఎవరూ నమ్మటం లేదు, కానీ అది గ్రహించగలిగే శక్తి కూడా, అంటే ఆ టైం అనేది కూడా మనందరికీ ఉండటం లేదండి. కానీ మనం ఎలా తెలుసుకోవాలి? మన ఇంట్లో కనుక ఆ దేవుడి కటాక్షం కానీ, బాబా కటాక్షం కానీ, దేవుళ్ళందరూ ఒకటే అని మనం భావిస్తూ ఉంటాం కదా! కాబట్టి దైవానుగ్రహం అనేది మన ఇంట్లో ఉందా? దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉన్నారా? లేదా? అని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే కనుక ఒక మంచి సూచనలున్నాయండి. ఈ సూచనలు గనక మీరు గమనిస్తే ఖచ్చితంగా మన ఇంట్లో పాజిటివిటీ ఉంది అని కూడా మనం తెలుసుకోవచ్చనమాట. అది ఎలాగా అని అంటే గనక ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, సాధారణంగా మన ఇంట్లో ఏ పని చేసినా కూడా మనకి మంచి జరగాలని శుభసూచకంగా మనకి ముందుగా చెప్పేది ఏంటి అని అంటే కాకి రూపంలో గనక మనకి ఏదైనా ఒక సందేశం, అంటే కాకే తెల్లవారుజామున వచ్చి మన ఇంటి దగ్గర అరవటం కానివ్వండి, లేదంటే గనక ఉడత రూపంలో కూడా దేవుళ్ళు తిరుగుతూ ఉంటారండి. మనకి ఉడత కూడా తెల్లవారుజామున మనం చూస్తే గనక మంచి శుభశకునం అని కూడా మనం చెప్తూ ఉంటాం. ఎందువల్ల కాకిని గాని ఉడతని గాని మనం పొద్దున్నే చూస్తే శుభశకునం అని ఎందుకు అంటున్నారు అని అంటే గనక, మనకి చనిపోయిన వాళ్ళు, మన పెద్దవాళ్ళు కాకి రూపంలో మనకి సందేశాలు ఇస్తూ ఉంటారు. అంటే ఆ దేవునికి కాకికి కూడా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. చనిపోయిన వాళ్ళు కాకి రూపంలో వస్తారు అని అంటే వాళ్ళకి అవినాభావ సంబంధం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల కాకికి తెలుస్తుంది, ఈరోజు వీళ్ళు పలానా వాళ్ళు వస్తూ ఉంటారు, దేవుడు వీళ్ళ ఇంటికి వస్తూ ఉన్నారు అని చెప్పడానికి కూడా కాకి రూపంలో మనకి సందేశాలు పంపిస్తూ ఉంటారు ఆ దేవుళ్ళు. అందువల్ల ఎప్పుడైతే ఆ కాకి ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తూ ఉంటుందో అప్పుడు మనకి ఏంటి అర్థం అంటే గనుక, దేవతలు మన ఇంటికి రాబోతున్నారు, మనకి చుట్టాలు రాబోతున్నారు అని తెలియజేయటం కోసం కాకులని మనం మన ఇంటి దగ్గరే చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మన ఇంట్లో పూజ గదిలో పూజ చేసే టైంలో బల్లులు ఎక్కువగా వంటగదిలో తిరగడం కానివ్వండి. సాధారణంగా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, వంటగదిలోకి వచ్చేసరికి ఎక్కడ వంట చేసే పదార్థాల్లో పడిపోతుందేమోనని బయటకు తోలేస్తూ ఉంటారు. కొంతమంది అయితే పట్టుకుని బయటికి పారేయడం గాని, లేదంటే చంపేయడం గాని, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. అటువంటి శకునాలు మన ఇంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటే, కళ్ళకి ఎక్కువగా బల్లులు తిరగడం కనిపిస్తూ ఉందనుకోండి, అప్పుడు మనకి మంచి అదృష్టం అనేది, లక్ష్మీదేవి కటాక్షం అనేది మన ఇంట్లో తిరుగుతూ ఉందని అర్థం. సాధారణంగా చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు, మా ఇంట్లో చాలా బల్లులు ఉన్నాయి, కానీ మాకు ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదని కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు. త్వరలోనే రాబోతుందని చెప్పడం కోసమే మనకి ఇటువంటి సూచనలు అనేవి కనబడుతూ ఉంటాయి. అది కూడా మనం గ్రహించగలగాలన్నమాట. ఎవరూ కూడా బయటికి తోలేయకండి. ఇంకా మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధన చాలా, అసలు మన ఇంట్లో కొంచెం మామూలుగా ఒత్తి వేసి వెలిగిస్తూ ఉంటాం. సడన్గా మంచి ప్రకాశవంతంగా వెలగడం కానివ్వండి, అసలు ఎదురుగుండా గాలి అనేది లేకపోయినా సరే ఒత్తులు అనేవి ఊగుతూ ఉంటాయి, ఒత్తి అనేది కదులుతూ ఉంటుంది. అలా కదులుతూ ఉంటే కూడా అమ్మవారు వచ్చి వెళ్ళారని అర్థం. మనం చేసిన దీపారాధనని అమ్మవారు స్వీకరించారని అర్థం. అందువల్ల, అంతేకాకుండా మన నూనె కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి దీపారాధనలో, అయినా సరే ఒత్తులు చాలాసేపు వెలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా, ఈ సూచనలన్నీ కూడా మనకి దైవ కటాక్షం ఉంది అనటానికి, దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారు అనటానికి ఇవన్నీ కూడా సూచనలు. ఇంకా అంతేకాకుండా మన ఇంట్లో అసలు మనం దీపారాధన చేసి ఉండము, అగరబత్తులు వెలిగించి ఉండము. ఒక్కొక్కసారి 2-3 రోజులు మనం ఊర్లో లేకుండా వేరొక ఊరు వెళ్ళి కూడా మనం తలుపులేసి ఉంటాం. సడన్గా వచ్చి మనం ఇంటికి వచ్చినప్పుడు, డోర్ తీసినప్పుడు సడన్గా లోపలికి రాగానే ఒక మంచి గంధం వాసన, లేదంటే విభూతి వాసన వస్తుంది. మనకి కనిపిస్తే కనుక అమ్మవారు వచ్చి వెళ్ళారని అర్థం. మనకి బాబా గారికి కూడా మనం ఎన్నో రకాలుగా విభూతి వాసన అనేది కానివ్వండి, లేకపోతే ఆ బాబా గారు ఉన్న ఫోటో అలా సైడ్కి వంగిందనుకోండి, అలా వంగిందని అలాగే వదిలేమాకండి. అది ఫోటో గాలికి అలా పడిందిలే, ఏమవుతుందిలే అని అనుకోకండి. అది ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే, ఫోటోని సరిగ్గా పెట్టండి.
ఎప్పుడైతే మీరు ఇలా సైడ్‌కి వంగినట్టుగానే కొంచెం ఏదైనా గాలికి ఇలా ఆడుతున్నట్టుగానే అనిపించిందంటే బాబానే వచ్చి వెళ్లారని అర్థం. ఆ తర్వాత ఫోటోని సరిగ్గా పెట్టండి. పెడితే గనక మనకి బాబా ఒకసారి సచ్చరిత్రలో కూడా చెప్పారండి. నాయనా, నాకు మెడతో నొప్పి వస్తుంది. నేను ఎంతసేపు ఇట్లా సైడ్‌కి వంగుని కూర్చోవాలి? నన్ను కొంచెం నిలబెట్టు నాయనా అని చెప్పారంటండి. అందువల్ల బాబా ఫోటో రూపంలో కూడా ఎందుకు మనందరికీ కనిపిస్తారు అని అంటే ఇందువల్లే నుండి. సచ్చరిత్రలో ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా జరిగాయి. అందువల్ల దేవతలు ఇలా కూడా తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా తెలుసో తెలియకో మనం వంటగదిలో వచ్చేసి పాలు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పటి వరకు కూడా మనం అక్కడే నుంచొని ఉంటాం. పాలు పొంగితే మనం స్టవ్ అంతా చిరాకు అయిపోతుందని మనం తుడుచుకోవాలని చెప్పేసి అక్కడే ఉన్నా కానీ ఒక్క సెకండ్ అలా పక్కకు వెళ్తామండి. ఎందువల్ల అంటే అమ్మవారు మనల్ని పిలుస్తూ ఉంటారు. అంటే అక్కడ పాలు పొంగాలి. పాలు పొంగితేనే మన ఇంట్లో కూడా ధనాభివృద్ధి పొంగుతుంది. మనం అక్కడ ఉన్నామనుకోండి, పాలు పొంగకుండా స్టవ్ కట్టేస్తాం కదా! అందువల్ల ఎవరో వచ్చి పిలుస్తూ ఉంటారు మనల్ని. అది అమ్మవారే అలా చేస్తారు. ఇటువంటి సంకేతాలన్నీ కూడా మన ఇంట్లో జరుగుతూ ఉంటే ఎంతో మనకి అదృష్టం కలగబోతుందని, మంచి మంచి విషయాలు కలగబోతున్నాయని కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే మనం ఫ్యాన్ అంతా లేకుండా కరెంట్ పోయిందనుకోండి, హాల్లో కూర్చున్నాం, అసలు గాలే రాలేదనుకోండి, అదే పొద్దునైనా కానీ సాయంత్రం అయినా కానీ ఒక మంచి గాలి మనల్ని అట్లా మనం సైడ్కి ఇట్లా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఆ స్పర్శని మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడు అమ్మవారి రూపంలోనే మనకి ఆ గాలి రూపంలో కూడా అమ్మవారు వస్తూ ఉంటారని మనం గ్రహించాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకున్నట్టేనని మనం గ్రహించగలగాలి. అందువల్ల మనకి దైవ కటాక్షం ఎప్పుడూ అందరికీ ఉంటుంది. ఎప్పుడైతే పొద్దున సాయంత్రం కూడా దీపారాధన చేస్తూ సాంబ్రాణి వేస్తూ ఉంటామో దైవ కటాక్షం అమ్మవారు మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. ఎక్కడున్నా ఒకసారి మనకి ఏదైనా ఒక బ్యాడ్ స్మెల్ రావడం కానివ్వండి, ఇంట్లో వస్తువు లేదన్నా మాడిపోవడం జరుగుతూ ఉంటాయి. గొడవలు ఎక్కువగా పడుతూ ఉంటాం. అటువంటి టైంలో ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటుందేమో గానీ మిగతా టైంలో దైవ కటాక్షం అనేది మనకి ఇలాగే సూచనల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా పని ప్రారంభించబోయే ముందు కూడా గనక కాకి అరుస్తున్నట్టు గాని లేదంటే ఉడత గాని మనకి కనిపించిందనుకున్నా మనకి ఎదురైనా కూడా అది కూడా మనం శుభశకునంగానే భావించాలన్నమాట. ఇలా మనకి సూచనలు అనేవి అందుతూ ఉంటాయి. దీనివల్ల ఆ అమ్మవారి ఆశీర్వాదం మనకి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, మనకి ఆ లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర నుంచి కానివ్వండి, బాబా దగ్గర నుంచి కానివ్వండి, మనందరికీ ఆశీర్వాదం అనేది దొరికినట్టేనని మనం గ్రహించగలగాలి.